మొత్తం 80 ఘాట్ నుంచి నమో ఘాట్ నరేంద్ర మోడీ గారి ఘాట్ వరకు, మళ్ళీ ఇక్కడ మీర్ ఘాట్ మేము ఎక్కడైతే ఎక్కుతున్నాం అక్కడ వరకు కూడా మేము ఈ బోట్ మాట్లాడుకోవడం జరిగింది. ఈ యొక్క బోట్ షికార్కి వెళ్తున్నాం గంగా నదిలో. అది మేము ఉన్నటువంటి మీర్ ఘాట్, అది అశ్వమేధ ఘాట్. మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను. ఆ కనబడేది మణికర్ణిక ఘాట్. కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. కాశీ మహానగరం ఈ యొక్క విశ్వంలో మొట్టమొదటి నగరంగా చెప్పబడతాయి మన శాస్త్రాలు. వారణాసి. వాతావరణం ఉంది. చిన్న చిన్న చినుకులతో కూడిన వర్షం పడుతుంది. అలాగా అదిగోండి నరేంద్ర మోడీ ఘాట్, నమో ఘాట్ అని
కొత్తగా కట్టింది. స్వామివారి చేతులు జోడించి ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్, గంగానది మీద బ్రిడ్జ్, అన్ని ఘాట్లు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఘాట్ కూడా ఆ చివర, ఇదిగోండి ఈ చివరి వరకు 80 ఘాట్ అని చెప్పేసి ఆ చివరి వరకు ప్రతి ఘాటు కూడా మనం చూడగలుగుతాం. బోర్ కొడితే ఏమనుకోకండి, కానీ మొత్తం 64 ఘాట్లు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. మేబీ ఉండొచ్చు, కొంచెం సేపే ఉండొచ్చు, ఎక్కువ సమయమే. అదిగోండి చిన్న శ్రీవారి దాసుడు అక్కడ కూర్చున్నాడు. నాకు ఏ మైక్ కొనుక్కోవాలో తెలియదు వీడియోల కోసం. సరైన మైక్ అయితే లేదు. దానివల్ల మీకు కొంచెం వీడియోస్ డిస్టర్బెన్స్ రావచ్చు, తప్పుగా అనుకోకండి. త్వరలో ఎవరినైనా సంప్రదించి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సంప్రదించి తీసుకుంటాను. గంగానదికి అవతల పక్క అంటే కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఎక్కడుంది? స్వామివారి ఆలయం ఎదురుగా సైకతం అనమాట, ఇసుక మొత్తం అంతా. కొన్ని ప్రత్యేక తిథుల్లో అఘోరాలు అందరూ కూడా అక్కడ ఉంటారు వచ్చి. కాశీక్షేత్రం రావడానికి కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అంటారు పెద్దలు. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మేము కాశీక్షేత్రంకు రాగలిగాం. అంతేకాకుండా కాశీ విశ్వేశ్వర స్వామిని ఇలా ఒకరిని కాదు, ఎంతోమంది మూర్తుల్ని, స్వామివారిని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ గంగమ్మ తన ఒడిలో మమ్మల్ని బోట్ షికారు కూడా చేయించుకుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో సంతోషం అనిపించింది. మేము ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మాకు యొక్క అనుభూతిని గంగామాత ఇచ్చింది. కొంచెం ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే చూడకండి. కాశీ మహాక్షేత్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి మణికర్ణికా ఘాట్. నిత్యం ఎన్నో శరీరాలు అక్కడ పంచభూతాల్లో కలుస్తూనే ఉంటాయి.
అదిగోండి ప్రతినిత్యం ఎన్నో శరీరాలు, ఒకటి కాదు. అక్కడ అదిగోండి ఈ ఎర్రటి శిఖరం ఉంది కదా, దాని కింద అక్కడ ఒక చిన్న దొని ఉంటుందన్నమాట. చిన్న దొనే అదిగో అక్కడ అక్కడ కరెక్ట్గా వేలు పట్టిన చోట అక్కడ నిప్పు ఉంటుంది. అదిగో బూడిలా కనబడుతుంది మీకు. ఆ నిప్పుని ప్రతి ఒక్క శరీరానికి కింద వ్రేలుస్తారు. అదిగోండి ఇక్కడి నుంచి కనబడదు, నేను వెళ్ళి చూడటం జరిగింది. ఆ నిప్పును వ్రేలుస్తారు. ఆ నిప్పు నుంచి అంత పెద్ద అగ్ని సృష్టింపబడుతుంది అనమాట. ఏ మణికర్ణికా ఘాట్ ప్రతి ఒక్కరి జీవిత ఆఖరి మజిలి. హర మహాదేవ. అందుకనే కోరుకోవాల్సింది అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. ఇది కొత్తగా కట్టిన కారిడార్. చాలామంది ఈ మధ్యన వినుంటాం మనం. అదిగోండి కారిడార్లో ఎంట్రన్స్ అది. ఇక్కడ స్నానాలు ఆచరించి అక్కడి నుంచి వెళ్తే అక్కడ గేట్ ఉంటుంది. ఆ గేట్లోంచి స్వామివారి దర్శనం అనమాట డైరెక్ట్గా. ఇది కొత్త కారిడార్. ఇది ఒకటి కట్టడం జరిగింది. ఇప్పుడు స్వామివారి ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు ఈ యొక్క అష్టకం, కాలభైరవ అష్టకం చెప్తారు. అండ్ మీర్ ఘాట్, మేమున్న ఘాట్ అదే, ఆ పైన మేము ఉండేది. చెప్పండి. శేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే కోటి భాస్వరం భవాబ్దితారకం వరం నీలకంఠం దీప్సితాదాయకం కాలమంబుజాక్షమక్షసూయమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం నమస్కారం. నమస్కారం చేసుకుని చెప్పండి. చెప్పండి చెప్పండి. దశాశ్వమేధ ఘాట్ అక్కడే హారతులు ఇస్తారు. కాలభైరవం భజే కోశ సంతతి నష్ట పాపనాశనం కపాలమాలికాదరం కాశికాపురాదినాద కాలభైరవం భజే బాలకం ప్రశస్త హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీకృష్ణ. కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం. చెప్పు చెప్పు. సంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసి
గట్టిగా నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సులేపితలింగం మూర్తి వివర్తన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం చందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావై భక్తి విదేవచలింగం కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్రకారణలింగం సురవణ పుష్ప సదాక్షితలింగం పరమపదం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం శతమిదం పుణ్యం యద్వదే శివసన్నిధో శివలోకమవాప్నోతి శివేన సహ హర హర మహాదేవా గోవింద గోవింద. ఈ మణికర్ణికా ఘాట్ అవతల పక్క ఉంటే యువతల పక్క హరిశ్చంద్ర ఘాట్ ఇది. నమస్కారం చేసుకోండి.
అంజనీ ఘాట్, చత్సింహి ఘాట్, వర్షం పెద్దదైంది కొంచెంగా. అది కనబడేదే అస్సీ ఘాట్. పిల్లలతో ఆడుతున్నారు వాళ్ళు, ఇతర దేశస్తులు. రేవా ఘాట్, గంగా మహల్ ఘాట్, ఇది ఆఖరి ఘాట్. ఇంకా ఇక్కడి నుంచి రేవులు ఉండవు, ఇది ఆఖరి ఘాట్. అస్సీ ఘాట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మీర్ ఘాట్కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టేస్తాం.